శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం ఇదివరకు నేను అనౌన్స్ చేసినట్టుగా ఈరోజు నుంచి కొంచెం చిన్నగా ఉన్న వాటిని రెండు శ్లోకాలుగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు 67, 68. బహువిధ పరితోష బాష్పూర పుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. బహువిధ పరితోష బాష్పూర పులస్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. బహువిధ పరితోష బాష్పూర పుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. 68. అమితముదమృతం మూర్ధహంతీం విమల భవత్పదగోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. అమితముదమృతం మూర్ధహంతీం విమల భవత్పదగోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. అమితముదమృతం మూర్ధహంతి విమల భవత్పదగోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. ఇక్కడ చెప్తున్నారు బహువిధ అంటే 67వ శ్లోకానికి బహువిధ అంటే నానా ప్రకారములైన పరితోష బాష్పూర ఆనంద బాష్పముల యొక్క ప్రవాహమునకు అంటే అనేక విధాలుగా వస్తాయి కదా ఆనంద బాష్పాలు. ఒక్కొక్కప్పుడు కళ్ళు ఒక్కటే అంటే లోపల ఒక్కటే తడి చూపిస్తుంది, అంటే అది కొంచెం ఆనందం. తర్వాత కన్నీటి చుక్కలు కిందకి ఇలా రాలుతూ ఉంటాయి, కింద వరకు వస్తాయి, బుగ్గల వరకు అన్నమాట. అది ఇంకొంచెం ఆనందానికి చిహ్నం. అది పరిపక్వ స్థితికి వచ్చిందంటే ఆపుకోలేని దుఃఖం. అది బయటవాడికి దుఃఖంగా కనబడుతుంది, కానీ దుఃఖం అమితమైన దుఃఖం వస్తే వెక్కుడు కూడా వస్తాయి, ఆనంద బాష్పాలతో పాటు వెక్కులు కూడా వస్తాయి. అది నా అనుభూతి, అది నేను అందుకనే ఇక్కడ ఏమన్నారు, పరితోష బాష్పూర ఆనంద బాష్పముల యొక్క ప్రవాహమునకు స్ఫుట అంటే వ్యక్తపడిన పులకాంకిత రోమాంచక రూపమైన భక్తి చిహ్న భక్తి యొక్క గుర్తునకు చారు అంటే రమ్యమైన, చారు అంటే అందం అన్నమాట, రమ్యమైన భోగభూమిం భోగస్థానమును చిరపద శాశ్వత కైలాస స్థానమనడు ఫలమును కాంక్షించు వారిచే సేవ్యమానాం సేవింపబడినదియు పరమ సదాశివ భావనాం సర్వోత్కృష్టుడగు సాంబశివుని ధ్యానమును ప్రపద్యే శరణు పొందుచున్నాను అన్నారు. ఇక్కడ మానసికంగా భక్తుని యొక్క భావోద్వేగాల్ని ఇక్కడ శంకరులు వర్ణించారన్నమాట. అనేక విధములైన ఆనంద బాష్పముల సమృద్ధి కలిగినదియు ప్రస్ఫుటమైన గగుర్పాడు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత పదవి అనడి ఫలమును అపేక్షించు వారిచే సేవింపబడునదియు సర్వోత్కృష్టమును అగు పరమేశ్వర భావనను శరణు జొచ్చుచున్నాను అన్నారు. ఇక్కడ ఏమిటి, అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానమే, అవునా? అది ఆ ఆనందాన్ని మించిన ఇంకొక ఆనందం
లేదు. ఇదే సర్వోత్కృష్టమైన ఆనందం అన్నారన్నమాట. కృష్ణ పరబ్రహ్మణే నమః. రెండవది అమితముదమృతం ముహూర్ధంతి విమల భవత్పదగోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తి ధేనుమేకాం అన్నారు. అంటే సదయ అంటే దయతో కూడినవాడా, సదయ అంటే దయతో సదయ అన్నమాట. సదయ అంటే దయతో కూడినవాడు. పశుపతే ఓ పశుపాలకుడా, అమితముదమృతం అపరిమితానందం అన్నమాట. ముదం అంటే ఇక్కడ ఆనందం, అమిత అవునా. అపరిమితానందమును పాలు, ముహు అంటే ముహుర్ అంటే మాటి మాటికి, దుహంతిం పితుకనిచ్చునదియు, విమల నిర్మలమగు భవత్పద నీ పాదములనడు గోష్టం పశువుల చావడిని, ఆవసంతి నివసించునదియు, సుపుణ్యపాక మంచి పుణ్యములకు ఫలమైనదియు నగు మమ నా యొక్క భక్తి ధేను అన్నారు. నా భక్తి అనే ఆవు అనమాట. అవునా. భక్తి అను గోవును ఏకాం ఒక్కదానిని పరిపాలయ కాపాడుము అన్నారు. అంటే ఇది ఏంటి, భక్తి అనే ఆవు మాటి మాటికి పాలన ఇస్తుంది కదా. అవును, పాలని మనకి పుష్టినిస్తాయి కదా, అలాగే భక్తిని కలిగిస్తుంది అన్నమాట. అవునా. ఆ ఒక్క భక్తి అనే ఆవును నీ పాదాల దగ్గర ఉండే చిన్న పాక కదా పెట్టుకోవయ్యా, అది ఎప్పుడు కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. భూతనాథ, నీవు అపార దయగలవాడవు. నా పుణ్యవశమున నాకు ఈ భక్తి అను గోవు లభించింది. అందరికీ లభిస్తుందా? అవునా. భక్తి అనేది ఎలా ఉంటుందో ఎంతమందికి తెలుసు కదా. గోవు లభించింది. ఇది ఆనందరూపమైన పాలు పదే పదే ఇచ్చును. భక్తి ఉంటే కదా ఆనందం అనేది కలుగుతుంది. అవునా. ఆవు ఉంటే కదా పాలు లభిస్తాయి. అదే ఇచ్చును. నీ పాదరూపమైన పశువుల చావడిలో కట్టికొననిచ్చి ఈ ఆవు నొక్కదానిని కాపాడము అన్నారు. అంటే ఎప్పుడూ కూడా నీ పాదాలు నా హృదయంలో ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు తండ్రి అన్నారన్నమాట. అంటే భగవత్పాదులు శివునితో ఉభయతారకంగా ఉండే ఒక చక్కని ఒప్పందం చేసుకుంటున్నారన్నమాట. అపరిమితమైన ఆనందం అనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికి పితకడానికి వీలైనది అయిన భక్తి అనే గోవు తన దగ్గర ఉన్నదట. శివుని దగ్గర నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పాదమనే గోశాల ఉన్నదట. అంటే పశువుల చావడనమాట. తన భక్తి గోవుకి కావలసిన రక్షణ పోషణ శివుని పాద గోశాల వద్ద చక్కగా లభిస్తుంది. కాబట్టి తన భక్తి గోవును శివుని పాద గోశాల వద్ద ఉండడానికి గ్రహించి ఆ భక్తి గోవు సంరక్షణము పాలనా బాధ్యతను స్వీకరించి మహోపకారం చేసి పెట్టవలసిందిగా ఈ శ్లోకంలో శివుణ్ణి అభ్యర్థిస్తున్నారు. అంటే తన భక్తి శివపరంగానే ఉండాలి, ఆ భక్తి శివునికి ఆనందాన్నిచ్చే విధంగానే ఉండాలి అని ఈ శ్లోకం చెప్తోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.